So in this class, I will deal with couple of problems regarding the amplifiers that we have discussed before, JFET amplifiers, configuration, different configurations we have discussed, right? Like common source, common drain, common gate configuration. ఓకే ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని చదివాం కానీ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేస్తే ఇంకా దాని మీద ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అందుకోసమే ఒక కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఇది కామన్. ఇప్పుడు ఇది ఏ నెట్వర్క్ చెప్పండి, ఈ క్వశ్చన్ చదువుతున్నారు కదా ఇప్పుడు. డీసీ అనాలిసిస్ ఆఫ్ ద సోర్స్ ఫాలోవర్ నెట్వర్క్ అంటే ఇది ఏంటి? సోర్స్ ఫాలోవర్ అంటే ఏమని చెప్పాను నేను మార్నింగ్? నథింగ్ బట్ ఇట్ ఈస్ కామన్ డ్రెయిన్ కాన్ఫిగరేషన్. ఓకే, సో కామన్ డ్రెయిన్ కాన్ఫిగరేషన్ మీద ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏ కాన్ఫిగరేషన్ ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ప్రాబ్లంలు సరిగ్గా ఇవ్వకపోతే కనుక మీరు కాన్ఫిగరేషన్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత యూ హ్యావ్ టు find out the required parameters. Most of the times they will ask the same parameters that we have discussed in the analysis. What are those? Zi, Z0 and AV. Okay, nothing but input impedance, output impedance and voltage gain. Okay, same parameters he generally they ask in the questions. Okay, so today we will be dealing with one source follower network problem, and the other one again we will be having one more problem, that is regarding common source configuration fixed bias network. Okay, design ఒక యాంప్లిఫైర్ ఇచ్చి దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎంత పారామీటర్స్కి అంటే ఎంత పారామీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీ వాల్యూ కానీ లేకపోతే ఆర్డి వాల్యూ కానీ ఎంత ఉండాలి. ఓకే, ఒక సర్క్యూట్ మీరు డిజైన్ చేస్తున్నారు. ఓకే, అండ్ మీకు మీరే మ్యానుఫ్యాక్చర్ అనుకోండి. ఓకే, మీరు ఒక కస్టమర్కి మీరు ఒక సర్క్యూట్ని డిజైన్ చేసిస్తున్నారు. కస్టమర్ రిక్వైర్మెంట్ చెప్తాడు అంతే, అంతే తప్ప సర్క్యూట్లో నాకు ఇంత రెసిస్టెన్స్ ఉండాలి అవన్నీ వాడికి తెలియదు. ఓకే, హీ సేస్ నాకు ఇంత అవుట్పుట్ రావాలి అంతే. నాకు ఈ అవుట్పుట్ రావడానికి నువ్వు ఎలాంటి సర్క్యూట్ అయినా డిజైన్ చేయి, నేను ఇంత అమౌంట్ నీకు పే చేస్తా అని చెప్తాడు. సో దాన్ని బట్టి నువ్వు సర్క్యూట్ని డిజైన్ చేయాలి. ఓకే, నీకున్న నాలెడ్జ్తో యూస్ చేసుకుని దాన్ని డిజైన్ చేయాలి. సో ఆ పార్ట్ కూడా మనం ఇవాళ చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ దిస్ ప్రాబ్లం, డిజైన్ పార్ట్ అనేది సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం జస్ట్ అనాలిసిస్ పార్ట్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం, and in this question is given as follows: a DC analysis of source follower network, that means common drain configuration network, okay, will result in VGS quiescent point values ఇచ్చాడు ఇక్కడ VGSQ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -2.86. అంటే క్విజెంట్ పాయింట్ అయినా ఆపరేటింగ్ పాయింట్ అన్నా వన్ అండ్ ద సేమ్. ఓకే, సో ఇక్కడ VGSQ వాల్యూ ఇచ్చాడు అండ్ ఐడి వాల్యూ ఇచ్చాడు, IDQ. ఓకే, సో these two values are given, and he also specified in the figure IDSS, okay, and VP. ఈ పారామీటర్స్ కూడా నోట్ డౌన్ చేసుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినవి కాకుండా ఈ పారామీటర్స్ కూడా చెక్ చేయండి. ఫస్ట్ ఏం అడిగాడు ఇక్కడ? డిటర్మైన్ GM. వాట్ ఈస్ GM? GM ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ కండక్టెన్స్, రైట్? సో ట్రాన్స్ కండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఛానల్ రెసిస్టెన్స్ RD అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ZI వాల్యూ, ZI Z0 with and without RD. With and without RD అని ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ కన్సిడర్ విత్ RD you will get general formula. Okay, without RD means you have to remove you have to make that value equal to 0, and you have to compare the result. Okay, that is what he is given in question D. And question E, last one, voltage gain. So same parameters ఇందాక నేను చెప్పాను కదా, ZI Z0 AV జనరల్గా ప్రాబ్లమ్స్లో అడుగుతాడు. Okay, and this problem has some more extra parameters also to find. Those are RD and small rd and GM. Okay, so let us go to the solution now. So as you can see here, solution GM0. ఇప్పుడు GM డిరైవ్ మనము ఇదివరకు ఎనాలిసిస్లో డిరైవ్ చేసినప్పుడు మనకి ఇది వచ్చింది, గుర్తుందా మీకు? GM is equal to GM0 into 1 - VGS/VP, రైట్? ఇప్పుడు మనకి VGS వాల్యూ ఇచ్చాడు, VP వాల్యూ ఇచ్చాడు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, బట్ GM0 we don't know. But in order to find GM0, you can go through this figure, and you can see here IDSS was given and VP was also given. So there is a link between GM0 and IDSS and VP, and that formula is given here.
that formula was given here. So go through that. ఈ రెండు కూడా మనం డిరైవ్ చేసాం. ఓకే, go through those problems, go through that analysis part. ఓకే, అనాలిసిస్ పార్ట్లో మనం డిరైవ్ చేసాం ఈ రెండు. సో సబ్స్టిట్యూషన్, ఇవి సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 2.2s మిల్లీ సీమెన్. ఓకే, ట్రాన్స్ కండక్టెన్స్ యూనిట్స్. ఓకే, సీమెన్స్. ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఏంటి, కండక్టెన్స్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్, రైట్? సో సీమెన్స్ కానీ లేకపోతే ఎంహెచ్ఓ అని కూడా పిలుస్తారు, మో. ఓకే, సో ఆ యూనిట్స్ కూడా మీరు స్పెసిఫై చేయాలి సొల్యూషన్లో. నెక్స్ట్ వన్, బీ బిట్ ఛానల్ రెసిస్టెన్స్ ఆర్డి. ఓకే, నథింగ్ బట్ డ్రెయిన్ టు సోర్స్కి మధ్యన ఛానల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, దాని రెసిస్టెన్స్ అది. ఓకే, స్మాల్ డి ఆర్డి. స్మాల్ ఆర్డి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? హీ హ్యాస్ గివెన్ అస్ ది అడ్మిటెన్స్ వాల్యూ, హౌ మచ్? YOS. YOS is equal to 25 microsiemens అని ఇచ్చాడు. అడ్మిటెన్స్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్, రైట్? సో ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ అంటే ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్కి సంబంధించిన వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ వాల్యూ హియర్. ఓకే, అండ్ హియర్ అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్ వాల్యూ హియర్. సో దట్ మీన్స్ ఇన్వర్స్ ఇఫ్ యూ టేక్ ఫర్ దిస్ యూ విల్ గెట్ a small RD value. So that is what he has done here. How much he got? 40 kilo ohms. So 40 kilo ohms is generally a very large value, and if you consider that in the voltage gain and Z0 parameters while deriving, and if you don't consider that, there will be a tremendous change in the result. So you have to compare that also. Okay, so coming to C bit, we will be doing that in D and E bits. ఓకే, సి బిట్లో చూడండి, ఇక్కడ సి బిట్లో ZI ఈక్వల్ టు ఆర్జీ. ఇది మీకు చెప్పాను ఫస్ట్ ఇవాళ క్లాస్లో కూడా, ఇందాక ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను. మోస్ట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్లో ZI వాల్యూ విల్ బీ ఈక్వల్ టు ఆర్జీ, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఫర్ కామన్ గేట్ కాన్ఫిగరేషన్. సింప్లీ ద ఫార్ములా ఈజ్ ZI ఈక్వల్ టు ఆర్జీ. ఓకే, కామన్ డ్రెయిన్ కాన్ఫిగరేషన్, నాట్ కామన్ గేట్, కామన్ డ్రెయిన్. ఓకే, simply if you go for common drain configuration, that is nothing but source follower network, here if you observe from the input end, ZI value will be equal to RG. Here what is RG? 1 mega ohm. Okay, ఇక్కడ ఆల్రెడీ ఫిగర్లో మీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఏంటి ఎక్కడి నుంచి రాసాడు అని అనుకోకండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వాల్యూ, దిస్ వన్. ఓకే, while doing DC biasing you will be removing capacitors, and you will observe from the input end. When you observe from the input end, this is the only value of impedance that is left. Okay, so ZI will be equal to RG value, and here RG is nothing but 1 mega ohm. So ade ikkada rasanu. Next one, with RD ante channel resistance ఉన్నప్పుడు 40 kilo ohms value ఉన్నప్పుడు what is Z0, and without RD also we will be doing that. Okay, so first with RD to choosam. When you are considering small RD is equal to 40 kilo ohms, the formula for Z0 in the previous class lo meeku cheppanu, Z0 formula. Okay, we have derived this. Okay, RD in parallel with RS in parallel with 1 by Gm. Okay, you will be getting this value. And without RD, when you are ignoring this value, okay, without RD you have to write the formula as this one. Z0 is equal to RS in parallel with 1 by Gm. So as you can see here, there is not much of a major difference between these two. How much? Here Z0 is 362.5, here it is 365.69. So that means while by changing the value of RD, it does not affect, it does not have that much of impact on output impedance Z0. Then what about voltage gain? That we will check now. So coming to voltage gain, in the voltage gain also with RD, this is the formula, and without RD, this is the formula. Okay, రెండు చూడండి ఇక్కడ రెండు, వితౌట్ ఆర్డీ అంటే ఆర్డీ వాల్యూ 0 పెట్టండి. ఓకే, 0 పెడితే మనకి ఇదే ఫార్ములాలో ఆర్డీ వాల్యూ 0 పెడితే మనకి ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, సో both equations, when you compare these two equations, this one and this one, you get
how much? 0.83, and here also 0.83. So that means both are almost equal, both are equal actually. So that means it has no impact on the voltage gain or on the output impedance. Okay, RD, small rd value has no impact on these two values here, voltage gain as well as Z0, output impedance. This is one of the specifications or the characteristic. No, I won't say it as a specification. I have to say this as a characteristic of common gate configuration. Common gate configuration lo generally smaller d impact ఉండదు. అంటే ఛానల్ రెసిస్టెన్స్ ఇంపాక్ట్ చాలా తక్కువ కామన్ గేట్ కాన్ఫిగరేషన్. Whereas in common source configuration lo its impact is very huge. Okay, so that thing is an observation, as you can see in this problem clearly, that the small rd is not having an impact on voltage gain, but it generally has a lot of impact in other configurations. In common common drain configuration, it is not having that much of impact, okay, in source follower networks. సో గుర్తుపెట్టుకోండి, ఇదంతా కామన్ డ్రైన్ కాన్ఫిగరేషన్, నాట్ గేట్ కాన్ఫిగరేషన్. ఐ థింక్ ఐ టోల్డ్ యూ ద రాంగ్ వర్డ్ బిఫోర్. సో ఇదంతా కూడా కామన్ డ్రైన్ కాన్ఫిగరేషన్. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా go through that lecture once and check the formulas. Just substitution part I have done. Okay, next network ఇది కామన్ సోర్స్ నెట్వర్క్. ఫిక్స్డ్ బయాస్ కాన్ఫిగరేషన్లో కామన్ సోర్స్ నెట్వర్క్కి కొన్ని పారామీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ జేఫెడ్ పక్కన చూడండి, IDSS is equal to 10 milliamps and VP equal to -4 volts and YOS is equal to 20 microsiemens. So always YOS అని ఇచ్చినప్పుడు మీరు you have to immediately assume that it is nothing but the channel admittance. Okay, so channel admittance is equal to 20 microohms. That means what is small rd value? Channel resistance value, that is equal to 1 by YOS. అది చేస్తే మనకి స్మాల్ rd value వస్తుంది. But in this question, as you can see, design the fixed bias network. He has given AC voltage gain of 10. AC gain 10 ఇచ్చాడు క్లియర్గా మనకి. సో దాన్ని బట్టి మనం ఒక సర్క్యూట్ని డిజైన్ చేయమన్నాడు. హ్యావింగ్ ద పారామీటర్స్ సో అండ్ సో, కింద పారామీటర్స్ ఇచ్చాడు మనకి. IDSS is equal to 10 milliamps, VP is equal to -4, like that. Okay, and RG value also he has given 10 mega ohms, and VDD, the voltage that is given for DC biasing, is 30 volts. All these parameters he had given, and he wants us to design a fixed bias network with a AC gain of 10. Okay, so AC gain అనేది ఏంటి? AV values 10 అని చెప్పాడు ఇక్కడ, AV వాల్యూ. బట్ ఫిక్స్డ్ బయాస్ నెట్వర్క్కి నేను ఏం చెప్పాను? ఇట్ హ్యాస్ ఎ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees. గుర్తుంది కదా ఆ క్లాస్? ఫిక్స్డ్ బయాస్ ఫర్ కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఎ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ మైనస్ వాల్యూ. సో దట్ మీన్స్ 180 degrees అని చెప్పాను. సో ఇక్కడ ఏదైతే వాల్యూ మనకి ఇచ్చాడో AC గెయిన్ 10 అని, దాన్ని మనం AV ఈక్వల్ టు -10 అని రాస్తాం. ఓకే, సో AV వాల్యూ he has given -10. Okay, that we have to assume. Okay, but just by looking at the requirement, you have to write AV equal to -10. We also know for fixed bias network, the formula for AV is given by AV is equal to -GM into RD in parallel with small rd. Okay, కొందరికి ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. See, ఇలా ఇచ్చినప్పుడు దీని అర్థం ఏంటంటే బోత్ ఆర్ ఇన్ ప్యారలల్. దీని ఫార్ములా ఏంటంటే ఆర్డి, క్యాపిటల్ ఆర్డి ఇంటూ స్మాల్ ఆర్డి డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్డి ప్లస్ స్మాల్ ఆర్డి. ఇలా ఇస్తే కనుక దాని అర్థం ఇది, దాని వాల్యూ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్గా ఇలా ఇస్తాడు. ఓకే, దీని వాల్యూ వచ్చేసి ఇది. ఒకవేళ R1 ప్యారలల్ టు R2 అని ఇచ్చాడు అనుకోండి ఏదైనా ప్రాబ్లంలో, దట్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ వైల్ డూయింగ్ క్యాలిక్యులేషన్స్ దిస్ వన్, R1 R2 బై R1 ప్లస్ R2, లైక్ దట్. ఓకే, సేమ్ అదే ఇక్కడ ఆ వాల్యూ ఇచ్చాడు. ఓకే, సో ఫిక్స్డ్ బయాస్ నెట్వర్క్ వెళ్ళి చూడండి ఆ లెక్చర్లో. AV వాల్యూ మనం డిరైవ్ చేసింది ఇలా ఉంటుంది. ఓకే, -GM ఇంటూ
capital RD in parallel with small rd. Now he has given us the values of small rd. Okay, how much small rd is nothing but 1 by yos, right? That value ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ చేసాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ ఆర్డీ వాల్యూ. సో ఇందులో స్మాల్ ఆర్డీ వాల్యూ మనకు తెలుసు, కానీ జిఎం నాట్ ఎలా కనుక్కోవాలి? జిఎం నాట్కి ఇందాక నేను చెప్పిన ఫార్ములా, సేమ్ ఫార్ములా యూ హ్యావ్ టు యూస్, దట్ ఈస్ నథింగ్ బట్ 2IDSS by VP. They have given these parameters across the transistor in the circuit. Okay, IDSS వాల్యూ ఇచ్చాడు, VP వాల్యూ. సో రెండు వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 5 మైక్రోసీమెన్. So we got GM naught and small rd. We are left out with capital RD. Okay, and we also know that voltage gain is equal to -10. So అదే ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, AV వాల్యూ ఎంత అన్నాను? -10. సో సబ్స్టిట్యూట్ చేశాడు ఇక్కడ. GM నాట్ ఎంత? -5 మైక్రోసీమెన్. అండ్ capital RD you have to find out, and small rd value you got from this. What is that? 50 kilo ohms. So while substituting that, finally you will be getting capital RD value. So simplify చేస్తే capital RD ఇందులో మనకి ఎంత వస్తుంది? ఫైనల్ వాల్యూ 2.08 kilo ohms, which is almost equal to 2 kilo ohms. Okay, so generally appendix tables ఇస్తారు. For manufacturers there will be an appendix table for manufacturing purpose. Okay, generally using that they will try to manufacture. Okay, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ మాట అవి. సో అందులో 2 kilo ohms అపెండిక్స్లో 2 kilo ohms వన్ ఆఫ్ ది గుడ్ డ్రెయిన్ వాల్యూస్ దట్ ఆర్ గివెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, స్టాండర్డ్ వాల్యూ హౌ మచ్? RD ఈక్వల్ టు 2 kilo ohms. నెక్స్ట్ వాల్యూ విల్ బి 3 kilo ohms. ఇట్ విల్ నాట్ బి 2.1 2.2 లైక్ దట్. ఓకే, స్టాండర్డ్ వాల్యూస్ ఆర్ జనరలీ రౌండెడ్ వాల్యూస్. ఓకే, అంటే డెఫినెట్ ఫిగర్స్ ఉంటాయి వాటి, ఇంటిగ్రల్ ఫిగర్స్. ఓకే, సో 2 కానీ 3 కానీ ఉంటాయి, 2 3 4 లైక్ దట్. ఓకే, నాట్ 2.1 2.2 లైక్ దట్. సో హియర్ 2 kilo ohms వాజ్ గివెన్. సో 2 kilo ohms ఇచ్చిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, while substituting that, because we want to design the network with an AC gain of 10, right? So we have to find out the operating point. So here VDSQ is equal to VDD minus ID RD. Okay, we know VDD value, how much? 30 volts. For DC biasing the voltage given in the circuit was 30 volts. So that is what he has substituted. Okay, ఇక్కడ చూడండి, VDD equal to 30. Next ID value is equal to 10. Okay, that was also given in the specifications in the figure. Okay, next RD value is equal to 2 kilo ohms. Substituting all these values you will be getting the resultant quiescent point value VDSQ. How much? We got 10 volts. Okay, after obtaining the quiescent point VDS value, you have to find out Zi and Z0, because we are trying to design the network. So you have to always while designing the network you have to always consider these 3 parameters. What are those? Zi, Z0 and AV. Morning class lo kuda cheppanu, same things you have to derive. Okay, so first one, Zi value, this is which configuration? Common source configuration. కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ చూడండి, ఇది ఒక డ్రైన్ ఉంది, ఫిక్స్డ్ బయాస్ నెట్వర్క్ ఉంది. ఓకే, సో కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్లో ఇప్పుడు ఫిక్స్డ్ బయాస్ నెట్వర్క్ని మనం డీల్ చేస్తున్నాం. అందులో వాల్యూస్ ZI వాల్యూ ఈక్వల్ టు RG అని వస్తుంది. ఓకే, సో RG వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 మెగా ఓమ్స్. ఇది చూడండి ఇక్కడ. Okay, this value is 10 mega ohms. Substitute that value. Okay, when you substitute that value you will be getting input impedance. Next, to find output impedance Z0 must be equated with the value RD in parallel with small r, capital RD in parallel with small rd. Why? Because if you write the equivalent circuit, if you draw the equivalent circuit for this one, AC equivalent circuit for this one,
Then on the output side, you will be having capital RD and also channel resistance like this. So grounded on the output end. Okay, when you look at from the output end, this will be Z0. This will be small rd. So small rd and capital RD will be in parallel. This will be connected to the input side network, which is having JFET configuration with GM value and input input impedance of RG value. Okay, that part we are not concerned. We are only concerned with the output impedance now. So from the output end, when you observe, you will see that capital RD is in parallel with small rd. So resultant value will be this one. How much you got? 2 kilo ohms in parallel with 50 kilo ohms, which is nothing but 1.92 kilo ohms. Whenever you get these values, always try to round it off. So 1.92 వచ్చిందంటే దాన్ని రౌండ్ ఇట్ ఆఫ్ చేసినప్పుడు ఆల్వేస్ 1.5 వచ్చినా కూడా సరే మీరు రౌండ్ ఆఫ్ చేయాల్సిన వాల్యూ 2కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే 5 నుంచి 5 కన్నా ఎక్కువ ఉంటాయి. 1.49 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1.49 వచ్చినప్పుడు రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు 1కి వెళ్ళాలి మనం. ఇంటిగ్రల్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, సో హియర్ 2 కిలో ఓమ్స్కి రౌండ్ ఆఫ్ చేశాను. 2 కిలో ఓమ్స్ రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత Z0 వాల్యూ రాయాలి. Z0 వాల్యూ ZI వాల్యూ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? AV, వోల్టేజ్ గెయిన్. See, voltage gain here it is how much? 10. Based on that only we have designed these parameters. So already we got the voltage gain. It was all, this circuit was designed basically with assuming AV equal to 10, right, minus 10. So in this circuit finally ikkada meeru rasetappudu the circuit design specifications are ZI equal to 10 mega ohms. This is not milli, this is mega. 10 mega ohms and Z0 is equal to 2 kilo ohms and AV is equal to minus 10. So for this fixed bias network, these are the design specifications. Okay, so finally design the fixed bias network annappudu a point rayali meer. Okay, those three parameters at the end you have to write. Okay, so with this the problems are over. Last we will see the summary or overview of the networks, okay, that we have studied. With respect to JFET, we have studied 3 different configurations. One is common source configuration. In common source configuration, subtypes, fixed bias type we have studied, self bias type you have studied. In fixed bias, as you can see here, in fixed bias JFET configuration, the obtained value, the formulas, even in the problems we have used these formulas. Nothing but voltage gain is given by minus GM into small rd in parallel with capital RD. ఇది ఇందాక మనం ప్రాబ్లంలో చేసాం, సేమ్ అదే వాల్యూ. ఓకే, but when you are using approximations, always consider small rd value to be greater than 10 times that of capital RD. Okay, when that value is very very huge, you can ignore this small rd value. In this particular formula you have to write the formula as like this, that is minus GM into capital RD. Same in this case of self bias, you will be getting same formula. Okay, ఇవి ఒక పేపర్లో రాసుకుని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫైనల్గా డిజైన్, మీరు ఏదైనా యాంప్లిఫైర్ని డిజైన్ చేస్తున్నాం అనుకోండి, ఈ పారామీటర్స్ని మనం ఫైనల్గా మనం డిరైవ్ చేయాలి. అందుకోసం ఈ సర్క్యూట్, ఈ పారామీటర్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అప్పుడు ఈజీ అయిపోతుంది. Because generally in every problem they will be asking only these 3 values only for design. Okay, one is ZI, Z0 and the other one is AV. Coming to the other configuration, self bias unbypassed configuration is this one. The last one is voltage divider bias. For them the formulas are different. For self bias, for unbypassed case, this is the formula AV, not minus GMRD.
Okay, it is nothing but minus gm rd by 1 plus gm into capital rs. But if you come to voltage divider bias, you will be getting similar formula that you got for fixed bias and self bias bypass case. Same formula. What is that? Minus gm into capital rd for approximation of small rd greater than that of capital rd by 10 times. Okay, how much that is? Minus gm into rd. The last one is common source configuration. Not common source, it is a source follower or common drain configuration. ఇది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇది ఇవాళ క్లాస్లో కామన్ గేట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇందులో మనం డెరివేషన్స్ కూడా చేసినప్పుడు అబ్జర్వ్ చేసాం. ఇందులో జిఎం వాల్యూ ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ స్పాట్ లైట్తో ఇండికేట్ చేస్తున్నాం కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏవి వోల్టేజ్ గెయిన్. వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు జిఎంఆర్డి అని మాత్రమే ఉంది, మైనస్ జిఎం లేదు. ఓకే, మైనస్ లేకపోతే ఏంటి దాని అర్థం? దట్ మీన్స్ దట్ it is not having phase shift of 180 degrees. It is having only 0 degree phase shift. That means input and output are having same phase. Okay, they are in phase, they are not having any shift. But in the case of common source configuration, coming back to common source configuration, ఇక్కడ చూడండి మైనస్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఇది చూడండి, ఇంకా దానికి ముందు కూడా ఇవన్నీ కూడా కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్స్. కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ చూడండి, అన్నిటికీ వోల్టేజ్ గెయిన్ మైనస్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మైనస్, ఇది మైనస్, ఇవన్నీ కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ వైడ్లీ యూజ్డ్ అని చెప్పాను కదా. ఇది కూడా ఇక్కడ కూడా చూడండి మైనస్ వచ్చినాయి. దట్ మీన్స్ హౌ మచ్ ఫేజ్ షిఫ్ట్? 180 degrees ఫేజ్ షిఫ్ట్ బిట్వీన్ అన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ విఐ వి0కి ఫేజ్ షిఫ్ట్ 180 degrees ఉంది. అంటే ఇన్పుట్ వాల్యూ పాజిటివ్ ఎంటర్ అయినప్పుడు అవుట్పుట్ వాల్యూ నెగిటివ్ ఎంటర్ అవుతుంది. ఇది విఐ అనుకుంటే కనుక ఇది వి0. సో ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉంది ఇక్కడ? 180 degrees ఉంది. కానీ మీరు కామన్ డ్రెయిన్ కాన్ఫిగరేషన్ కానీ కామన్ గేట్ కాన్ఫిగరేషన్ చూసినా కూడా ఇక్కడ పాజిటివ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇన్ దిస్ కేస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆల్సో వేరీస్ లైక్ దట్. ఓకే, దట్స్ వై దిస్ పర్టిక్యులర్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ సోర్స్ ఫాలోవర్. ఓకే, ఇన్పుట్ ఎంత మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది, ఎలా పాజిటివ్ అవుతుందో సేమ్ అలాగే అవుట్పుట్ కూడా అలాగే ఫాలో అవుతుంది. అందుకే సోర్స్ ఫాలోవర్ అని అంటున్నాం ఇక్కడ. బట్ ఇన్ దిస్ కేస్ ఆల్సో హియర్ ఆల్సో ఇట్ మే నాట్ చేంజ్, ద magnitude may not change in the same way, but it enters the positive cycles in the same way as that of input. Output enters the positive cycle in the same way that of the input. Okay, అందుకే ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది. ఇక్కడ కూడా AV value is positive here in this and this. Okay, so here the phase shift is 0 degrees. Remember these important points. Okay, wait a second, I think the class is going to end.